అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎన్నికైన లబ్ధిదారులు శాంతియుత నిరసన కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆఖరిని ఆకాంక్షలు తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీర స్థూపం దగ్గర గన్ పార్క్ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి కనుపు కలగాలి, మా ఆకాంక్ష తెలియాలని చేశాం. ఈ కార్యక్రమాన్ని కూడా అదే ఉద్దేశం చేశాం. ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఏ పార్టీకి అనుకూలంగా చేసే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టలేదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గం అందరికీ మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బంధు లబ్ధిదారులందరి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఏదైతే రెండో విడత లబ్ధిదారుల ఎంపికై గ్రౌండింగ్ అయిన లబ్ధిదారులకు కలెక్టర్ గారి అకౌంట్ లో ఉన్నటువంటి 3 లక్షల రూపాయలను తక్షణమే విడుదల చేస్తూ, అలాగే పెండింగ్ నిధులను కూడా రేపు బడ్జెట్ లో కేటాయించి జీవో పాస్ చేసి ఈ ప్రభుత్వ పథకాలకు, దళితుల కోసం కేటాయించే సంక్షేమ పథకాలకు ఒక చట్టబద్దత తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం మీద ఉన్నదని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొన్ని క్లారిఫికేషన్స్ కూడా మీడియా మిత్రులకు ఇవ్వదలుచుకున్నాం. ఇది 2005 సమాచార హక్కు ప్రకారం తీసుకున్నటువంటి గౌరవ బట్టి విక్రమార్క గారు మొన్న కొద్దిగా చెప్తూ ఇంతవరకు దళిత బంధుకు ఏం నిధులు కేటాయించలేదు పోయిన ప్రభుత్వం అన్నారు. దయచేసి ఇక్కడ మీరు చూసినట్టయితే 26,49,00,000 రూపాయలు ములుగు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు పంపడం జరిగింది. అలాగే సిద్దిపేటకు సంబంధించి, హుదరాబాద్ కు సంబంధించి, కామారెడ్డికి సంబంధించి, నల్గొండకు సంబంధించి, పరకాలకు సంబంధించి, నర్సంపేటకు సంబంధించి, ఖమ్మం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ గారి అకౌంట్ లో 3 లక్షల రూపాయలు ఉన్నాయి. దయచేసి మీకు విజ్ఞప్తి, ఒక సూచన మాత్రమే చేయదలుచుకున్నాం, డిమాండ్ కాదు. దయచేసి మా ఆకాంక్షను గుర్తుంచుకోండి. అలాగే మాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొసీడింగ్ కాపీలు కూడా గౌరవ రాష్ట్ర ప్రభుత్వం, పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇదంతా మా ఆకలి, మా ఆకాంక్ష, మా గోసని చెప్పడానికే మీకు అందరూ చెప్తున్నాం తప్ప మేమేదో ఒక రాజకీయ పార్టీకి మమ్మల్ని ఆపాదించకుండా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ, దళితులందరికీ న్యాయం చేయాలనేదే మా ఉద్దేశం. దయచేసి దీన్ని గుర్తించి రేపు ఖచ్చితంగా చేయాలి. లేని పక్షంలో పార్లమెంటు ఎలక్షన్ లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరం ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సి ఉంటది. మమ్మల్ని అక్కడి దాకా పోనీయకుండా మీరు దయచేసి రేపు కేబినెట్ మీటింగ్ లో స్పష్టమైన నిర్ణయం ప్రకటించండి. లేకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా దళిత బంధు లబ్ధిదారులందరం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తాం. అక్కడి దాకా మమ్మల్ని వెల్లడియకుండా గౌరవ రేవంత్ రెడ్డి గారు, గౌరవ మరియు మంత్రిమండలి మాకు న్యాయం చేయాలని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరికీ దళితులందరి పక్షాన చేతులు జోడించి వేడుకుంటున్నాం. మా కడుపు మీద కొట్టకండి. అనాది కాలం నుంచి ఎంత నష్టపోయామో, అనాది కాలంలో అంటరానితనంగా నష్టపోయాం. ఈ ఆధునిక కాలంలో ఆర్థిక అసమర్థతలో నష్టపోతున్నాం. మమ్మల్ని మళ్లీ ఆ కింది స్థాయికి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.